ధ్వరహృతే నమో దైత్యాంధ్రహారిణి నమ త్రైలోక్యనాథాయ శ్రీకంఠాయ నమో నమ నమ శివాయ శాంతాయ నమ కళ్యాణదాయినే. ఈ స్తోత్రం క్లుప్తంగా కనిపిస్తున్నప్పటికీ విశిష్టమైనటువంటి స్తోత్రము. దీనిని వ్యాఘ్రపాదులు పతంజలి ఉభయులు కూడా చేసి ఆ రెండు చేతులు దోయిలించి దయామయుడైన నటరాజుని నమస్కరిస్తున్నారు. మొత్తం అక్కడంతా కూడా ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క ఆ దివ్యమంగళ విగ్రహంలో ఉన్నటువంటి తత్వాన్ని మనం క్రమంగా భావన చేద్దాం. ఒకవైపు డమరకం, మరొక వైపు అగ్ని, ఇటువైపు అభయహస్తం, మరొక వైపు డోలాహస్తం అంటారు దీన్ని, డోలాహస్తం. ఎత్తినటువంటి పాదములు రెండు ఉన్నాయి. ఇదంతా చూస్తూ ఉంటే ఏమిటి ఇందులో కనబడుతున్నది? అంతేగా దాని చుట్టూ ఒక వలయం ఉంది. మీ నటరాజ విగ్రహంలో వలయం ఉంది. నిజానికి వీటన్నిటికీ మూలం మనకి చిదంబరంలో ఉన్నటువంటి నటరాజ విగ్రహమే. పైగా పాశ్చాత్యులకు కూడా అత్యంత ఆకర్షణీయ ఈ విగ్రహం. దీని గురించి వాళ్ళు చెప్పిన మాటలు వింటూ ఉంటే పరవశించిపోతాం, అంత అద్భుతంగా వర్ణించారు. అలాగే జెరిల్ డి అని ఒక ఆమె ఆ మధ్యకాలంలో రష్యా నుంచి వచ్చి ప్రపంచ నాట్య శాస్త్రం గురించి పరిశోధన చేస్తూ భారతదేశానికి వచ్చింది. ఆవిడ భారతదేశపు నాట్య శాస్త్రాలు పరిశీలించి ఆమె అన్నది ఒకటే మాట, ఇతర దేశాల్లో నాట్యాలు వినోదాన్ని కలిగించవచ్చు కానీ భారతదేశంలో నాట్యాల్లో కూడా యోగం కనిపిస్తోంది అని ఆమె అన్నమాట. అంటూ ఒక విశేషాన్ని చెప్పింది. అందులో నటరాజ రూపం గురించి ఆవిడ ప్రత్యేకించి రాస్తూ ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ అల్టిమేట్ రిథమ్ అన్నది. అది అంటే సంపూర్ణ లయకి ఒక సాకారమే నటరాజు అని. అదేవిధంగా కెనెత్ ఫోర్డ్ ఆయన ఒక మాట చెప్పాడు, నటరాజ నాట్యం అంటే ది ఎనర్జీ డ్యాన్స్ ఇన్ ఎవరీ సబాటమిక్ మ్యాటర్ అని రాశాడు మహాత్ముడు. అంతకుముందు ఫ్రిడ్జాఫ్ కాప్రా చెప్పిన విషయం కూడా మీకు చెప్పడం జరిగింది. పాశ్చాత్యులు చెప్పిన ఎందుకంటే చెప్తారనొచ్చు, ఆయన విశ్వేశ్వరుడు, అందరికీ కావలసిన వాడు. ఎవడు లోతుగా చూస్తాడో వాడికి కనబడతాడు. లోతుగా చూసేవాడు ఈ దేశంలో పుట్టాలని లేదు కదా, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు. అందుకే ఫ్రిడ్జాఫ్ కాప్రా అణువుని బాంబార్డ్ చేసినప్పుడు వచ్చినటువంటి ఆ పాయింట్లన్నిటినీ కూడా ఆయన నోట్ చేసుకుని ఒక గ్రాఫిక్గా రాసుకున్నాడు. ఆయన డయాగ్రామ్గా తయారు చేసుకున్నాడు. ఆయన దానిని తన జేబులో పెట్టుకుని ఒక మ్యూజియంకి వెళ్ళాట. అమెరికాలో జరిగిన ఘటన ఇది. ఆ వెళ్ళినప్పుడు అతనికి ఆశ్చర్యకరంగా నటరాజ విగ్రహం కనబడింది. అక్కడ మ్యూజియంలో ఉంది. ఇది ఎక్కడిది అన్నాడు, భారతదేశాన్ని అన్నారు. దానితో చాలా ఆశ్చర్యకరమైన విశేషం కలిగింది. నేను అణువులో కదిలే చైతన్యాన్ని ఒక డయాగ్రామ్గా రాసుకున్నాను, దానికి తగ్గ స్వరూపం ఇదే అన్నాడు ఆయన. అది చిత్రం చూడండి, అణువులో కదిలే చైతన్యానికి తగ్గ స్వరూపమే. అక్కడి నుంచి భారతదేశానికి వచ్చి ఆయన చాలా పరిశోధన చేసి ఇటు నుంచి చైనాకు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాలను కూడా పరిశీలించి ప్రాచ్య దేశాల్లో ఉండే తాత్వికత మీద అద్భుతమైనటువంటి పరిశోధన చేసి అతను గ్రంథం రచించాడు. దాని పేరు తావో ఆఫ్ ఫిజిక్స్ అనే పుస్తకం. దానిలో ప్రత్యేకించి ఆయన కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ అని చాలా విశేషమైనటువంటి రచన అందులో చేశాడు. అందులో ఆయన ఒక సముద్ర తీరం దగ్గర నేను కూర్చున్నప్పుడు నాకు కలిగిన అనుభూతి ఇది అని చెప్తాడు. ఆ సముద్రంలో కెరటాలు కదులుతూ వస్తూ ఉన్నాయట. అది చూస్తుండగా అనిపించింది ఇందులో ఏదో ఒక లయ ఉంది అని. దానికి తోడు తనని తాకి వెళ్ళి గాలి కెరటం వెళ్ళిందిట. ఆ గాలి కెరటంలో కూడా ఒక లయం ఉంది అన్నాడు. దానికి తోడు ఆ పైన పక్షులు రెక్కలు అల్లార్చుతూ వెళుతూ ఉంటే దానిలో కూడా ఒక లయ ఉంది అన్నాడు. అంతెందుకు, నా ఊపిరి కదలికలో ఒక లయ ఉంది, నా శరీరంలో ప్రచనువులో ఒక లయ ఉన్నది, చూస్తూ ఉంటే నా ప్రక్కన ఉన్నటువంటి ఇసుకలో రాయిలో కూడా లయ ఉంది అన్నాడు. అక్కడ బీయింగ్ ఏ ఫిజిసిస్ట్ అని ఒక మాట అంటాడు ఆయన. ఒక భౌతిక శాస్త్రవేత్తగా నాకు తెలుసు బయట కనబడేటువంటి ఈ జడ పదార్థాల్లో కూడా నిరంతరం కదలిక ఉంటుంది, అణువుల కదలిక ఉంటుంది. కనుక అన్ని చోట్ల లయ ఉంది. దీన్ని బట్టి అక్కడో లయ ఇక్కడో ఒక లయ లేదు, అంతటా ఉన్నది ఒక లయ. అందులో నేను కూడా ఒక భాగమే. విశ్వమంతా ఒకే లయ, దానిలో నేను కూడా ఒక భాగమే. విశ్వమంతా ఉన్న ఈ మహాలయ ఏది ఉన్నదో ఆ లయే దాని గురించి చెప్తాడు. ఈ లయ గురించి నేను భావించగానే ఇంతవరకు నేను ల్యాబొరేటరీల్లోనూ డయాగ్రాముల్లోనూ చూసినటువంటిది అప్పుడు నాకు అనుభవానికి వచ్చినది. నా ఊపిరిలో నా గుండె చప్పుడులో కూడా ఆ లయనే విన్నాను. విశ్వమంతా ఏ లయ ఉన్నదో ఆ లయనే నేను విన్నాను. ఎట్ దట్ మూమెంట్ ఐ ఫెల్ట్ ఇట్ సౌండ్ అన్నాడు. ఐ ఫెల్ట్ ఇట్ సౌండ్, ఐ సా ఇట్స్ రిథమ్ అంటాడు. ఆ లయను చూశాను, ఆ శబ్దాన్ని అనుభవించాను నేను. అప్పుడు నాకు తెలిసింది దట్ ఈస్ ద కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ శివ, ది లార్డ్ వర్షిప్డ్ బై హిందూస్ అని రాశాడు. ఇదే ఆయన రచించినటువంటి మాటలు. యథార్థం ఇంకా చాలా విస్తారమైన విశేషం అన్నది. అంటే దర్శించే దృష్టి మనకు ఉండాలి కానీ ఆ నటరాజు విశేషం ఎలా గోచరిస్తున్నదో చూడండి. కనుక విజ్ఞాన శాస్త్రం పండిపోతే ఆధ్యాత్మిక శాస్త్రం అవుతుంది, ఇది తెలుసుకోండి. విజ్ఞాన శాస్త్రం పండితే అదే తత్వశాస్త్రం, పండని విజ్ఞాన శాస్త్రమే నాస్తికత, అది గుర్తుపెట్టుకోండి. కనుక విజ్ఞాన శాస్త్రాన్ని నాస్తికంగా పచ్చిగా ఉంచివద్దు, పండించండి. అది అలాగా గమనించిన వాళ్ళు ఉన్నారు. ఇలా నటరాజు యొక్క విగ్రహంలో పాశ్చాత్య ధోరణి ముందు చెప్పాను, ఎందుకంటే కొంచెం ఏకాగ్రంగా వింటామని.
అయితే ఈ ఆగమశాస్త్ర విశేషములన్నీ చూసినట్లయితే విశ్వమంతా జరిగే ఒక లయంతా కలిపితే శివశక్తి, అంతే కదండి. ఈ శివశక్తిని మనం ఒక చోట చూపిస్తూ ఒక చక్రాకృతులు దర్శిస్తే అదే శ్రీచక్రం. 6 చక్రాల పేర్లు చెప్పాను, గుర్తుంటుంది. దహర చక్రం, చిదంబర చక్రం, శ్రీచక్రం అని. ఒత్తిదే ఒకటే చక్రం, అది దాని పేరే శ్రీచక్రం. శ్రీచక్రమే దహర చక్రం, అదే చిదంబర చక్రం. ఇదంతా దానిలోనే ఉందండి, ఒక్క శ్రీచక్రంలోనే. కనుక శ్రీచక్రం ఆశ్చర్యకరంగా ఉంటుంది. పరిశీలిస్తూ ఉంటే విశ్వ విన్యాసం అంతా అందులో కనిపిస్తున్నది. ఆ శ్రీచక్రం యొక్క స్వరూపమే నటరాజ ఆకారం. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీచక్రం యొక్క సంపూర్ణ తత్వాన్ని మీరు ఒక రూపకల్పన చేస్తే అదే నటరాజ విగ్రహంగా గోచ